షట్ అప్ షట్ అప్ షట్ అప్. రేయ్, నా డబ్బులు కట్టకుండా మీరు బయటికి వెళ్ళలేరు. ఎవరు బయటికి వెళ్తారో ఎవరు జైలుకి వెళ్తారో కాసేపట్లో నీకే తెలుస్తుందిరా. అర్థం కాలేదా? ఒక్కసారి వెనక్కి చూడరా. ఎస్ఐ గారు, ఇక్కడ ఇల్లీగల్గా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఇతనే చేస్తున్నాడు. వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. మీరంతా ఇక్కడ ఇల్లీగల్గా బెట్టింగ్ చేస్తారా? కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి. అన్నయ్య, అసలు ఏం జరిగిందంటే పదండి, ఇంటికి వెళ్దాం. రండి. బ్యాగ్ సర్దుకుంటున్నావా? ఢిల్లీ వెళ్ళాలి కదండి. అవును, నువ్వు రాకపోతే అక్కడ జరిగే ఫ్యాషన్ షో ఆపేస్తారు. మరి అదేంటి, మీతో పాటు నన్ను రమ్మన్నారు కదా? ఎవరు? నేను రమ్మన్నానా నిన్ను? మా నాన్న మాట కాదని లెక్క ఒప్పుకున్నాను. అంటే మావయ్య గారు అన్నారని తప్ప మీతో పాటు నన్ను తీసుకెళ్లాలని మీకు లేదా? అవును, మనకి కొత్తగా పెళ్ళైంది కదా, పైగా నువ్వు అప్సరసవి, నీతో హనీమూన్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయి తీసుకెళ్తున్నాను. మీతో పాటు నేను వస్తే మీకు ప్రాబ్లం ఏంటండి? నువ్వేనా నా ప్రాబ్లం? నిన్ను బయటికి తీసుకెళ్లిన ప్రతిసారి నాకు జరిగేదేంటి చెప్పవే? అక్కడున్న వాళ్ళందరూ నీ ఆకారాన్ని చూసి నవ్వడం, నన్ను చూసి ఎగతాళి చేయడం, ఇదేగా. ఇంకేమైనా ఉందా? నీ వల్ల ఇప్పటి వరకు రాష్ట్ర రాజధానిలో నా పరువు పోయింది. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో నా పరువు పోవాలి. అందుకేగా నువ్వు తయారవుతున్నావు. మీ పరువు పోవాలి, మీరు అవమానపడాలని నేనెందుకండి అనుకుంటాను? షోలో పాల్గొని గెలవడం మీ కళ. మీ కళ నెరవేరడం ఈ కళ్ళతో దగ్గరుండి చూడాలనేది నా ఆశ. అందుకని వస్తున్నాను. నా గెలుపు చూస్తావా? ఎలా వస్తుంది గెలుపు? నేనేమో 0 సైజ్ మోడల్లా అక్కడ ర్యాంప్ వాక్ చేయాలి. ఎదురుగా నువ్వు భారీ సైజుకి మోడల్లా కూర్చొని ఉంటావు. అక్కడున్న వాళ్ళంతా నిన్ను చూస్తూ ఉంటారు, ఆ తర్వాత నన్ను చూస్తారు. అప్పుడు నా కాన్సంట్రేషన్ నా పెర్ఫార్మెన్స్ మీద ఉండదే, నీ మీద, వాళ్ళ చూపుల మీద ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా నేను ఓడిపోతాను. చూస్తూ ఉండు. అయ్యో లేదు, కుయ్యో లేదు. నీ వల్లే అంతా అదృష్టం అంటాడు మా నాన్న. కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత అదృష్టం అనే మాటే మర్చిపోయానని నేను. నువ్వు నా పక్కనుంటే ఎప్పుడు నాకు ప్రాబ్లమే. నీ ఆకారం ఒక ప్రాబ్లం, అసలు నువ్వే ఒక పెద్ద ప్రాబ్లమే. ఖచ్చితంగా ఢిల్లీలో కూడా నీ వల్లే నాకు ప్రాబ్లం వస్తుంది, కన్ఫర్మ్.
మీరంతా ఏంటి ఇలా వచ్చారు? మీరు ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు కదా సార్, మీకు ఆల్ ది బెస్ట్ చెప్దామని వచ్చాం సార్. మీకు ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మా ఇలా ఇచ్చే నాన్న. ఈ కాంపిటీషన్లో మీరు ఖచ్చితంగా విన్ అవుతారు సార్. థ్యాంక్ యూ. పద. అదేంటి సార్, ఈవిడ ఎయిర్పోర్ట్ వరకు మీతో వస్తున్నారా? ఎయిర్పోర్ట్ వరకు ఏంటమ్మా, మా గుండమ్మ మా మనవడితో ఢిల్లీ వరకు వెళ్తుంది. ఈవిడ ఢిల్లీకా? ఎందుకలా అంటున్నారు? మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట సార్. ఏముంది, లావుగా ఉన్న దీన్ని వెంటేసుకుని వెళ్తే ఇక్కడ జరిగినట్టే అక్కడ ఆదికి అవమానాలు జరుగుతాయి, అందరూ నవ్వుతారు. అదేగా మీ ఉద్దేశం? అవును మేడం. లోకేశ్వరి, దాని మీద అరుస్తావేంట్రా? అదేమన్నా కాని మాట అనిందా? దాన్ని వెంటేసుకుని వెళ్ళినప్పుడల్లా జరుగుతుంది ఇదే కదా. ఆదిత్య గారు, అక్కడ గెలిచిన తర్వాత మోడల్ గా మీరింత ఫిట్ గా ఉండడానికి కారణం ఏంటి అని అడిగితే మీ ఫిట్నెస్ అని చెప్తారు. మరి మీ భార్య గురించి అడిగితే ఆన్సర్ చెప్పలేరు కదా. ఆపండమ్మా. స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన వాళ్ళు క్యూట్గా సన్నగా ఉండాలి గాని వాళ్లతో వచ్చిన వాళ్ళు కూడా సన్నగా ఉండాలని రూలేం లేదు కదమ్మా. ఇవాళ తనే గనక లేకపోతే నీ నుదుటిన బొట్టుండేది కాదు. నీకు చెప్పేది ఒక్కటే, ఎప్పుడూ కూడా నన్ను సొంతంగా బిజినెస్ చేయమని ఫోర్స్ చేయకు. అంటే ఏంటి? ఏంటంటే ఏం జరిగిందో చూసావు కదా. ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయి, అన్నిసార్లు అదే జరుగుతుందా? జరగని జరగకపోని నేను సొంతంగా బిజినెస్ పెట్టడం అనేది జరగదు. అప్పుడు మీకు గుర్తింపు ఎలా వస్తుంది? అవసరమే లేదే. నాకు ప్రత్యేకంగా ఎలాంటి గుర్తింపు అవసరం లేదు. కానీ బయట నలుగురు. ఎవరా నలుగురు? ఎవరు? నువ్వనుకుంటున్న నలుగురు కోసం నేను బ్రతకను, నా కోసం బ్రతుకుతాను. నా కుటుంబం కోసం బ్రతుకుతాను, నా వదిన కోసం బ్రతుకుతాను. నువ్వు అంటున్నా నలుగురు ఏమంటారు? బాబీ అంటే శ్రీనివాసరావు కొడుకు, ఆదికి తమ్ముడు అంటారు అనని. అదే నాకు గొప్ప. శ్రీనివాసరావు లాంటి వ్యక్తి కడుపున పుట్టడమే నాకు గొప్ప. స్వయం కృషితో పైకి ఎదుగుతున్న ఆదికి తమ్ముళ్ళ బ్రతకడమే అదే నాకు గొప్ప. ఈ గొప్పలు చాలు, నాకంటూ ఏ గొప్పలు అవసరం లేదు. ఏంటే, ఇంట్లో పని మనిషి ఉంది కదా, దానికి అప్పచెప్పకుండా ఈ పనులన్నీ నువ్వే చేస్తున్నావేంటి? నేను లావుగా ఉన్నాను కదా, ఉంటే తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకే పనుల ఎక్సర్సైజులు మిక్స్ చేసి ఇలా చేస్తున్నాను. ఎందుకే ఇన్ని అవస్థలు పడుతూ పనులు చేస్తే సన్నబడిపోతావా ఏంటి? కొంతైనా తగ్గే ఛాన్స్ ఉంది కదా నానమ్మ. అవును, నిన్న సడన్ గా నీకెందుకే కడుపు నొప్పి వచ్చింది? అదంతా అబద్ధం నానమ్మ. ఏంటి కబుర్లు? నా కబుర్లకేంటి కానీ, ఉన్న పలంగా నువ్వెలా తగ్గావు? అదంతా మ్యాజిక్కే. కాఫీ తీసుకోండి. ఎవరివిడా? గుండమ్మ అని మా అక్క. నమస్తే అండి. నమస్తే అండి. గుండమ్మ, ఇది నీకంటే లావుగా ఉండేది తెలుసా? అరే, ఆశ్చర్యంగా ఉంది. అంత లావు ఉండి ఇంత సన్నగా ఎలా? చెప్పవే.
ఏం ట్రీట్మెంట్ తీసుకున్నావు? ఏం చెప్పమంటావే, లావు తగ్గడానికి నేను పడిన పాటలు అంతా ఇంతా కాదు. అదే ఒళ్ళు తగ్గడం కోసం ఇక్కడ మా గుండమ్మ కూడా అలాగే పాటలు పడుతుందమ్మా. చెప్పవే. రకరకాల ట్రీట్మెంట్లు అన్నీ చేయించుకున్నాను. డబ్బులు వదలడం తప్ప ప్రయోజనమేమీ కనిపించలేదు. అప్పుడే మా అత్తయ్య గారికి తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారంట, రాజేంద్ర గారనే నాటు వైద్యుడు ఉన్నారని. ఆయనిలా ఊబకాయాన్ని తన నాటు మందుతో తగ్గిస్తాడని. వెంటనే ఆయన్ని కలిశాను. ఆయనిచ్చిన కోర్సు వాడటం వల్ల ఇప్పుడిలా సన్నబడ్డాను. నాటు మందు వాడితే ఒళ్ళు తగ్గుతుందా? ఆ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా వస్తాయేమో? ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావండి, నేనే నిదర్శనం. రాజేంద్ర గారు నీకు తెలుసా, మన భార్గవి లేదు? ఆ ఎత్తుపళ్ళ భార్గవి. హా, ఈసారి వాళ్ళ ఆడపడుచు గురించి ఇలాగే చెప్తే నేను దాన్ని ఈయన దగ్గరకు పంపించాను. వాళ్ళెవరినో పంపించావు కానీ నీ ముందే ఒళ్ళు తగ్గడానికి నేను ఇంత కష్టపడుతుంటే నాకు మాట మాత్రమైనా చెప్పావా? దొంగ మొహం దానా. తను చెప్పిందనే మీ దగ్గరికి వచ్చాం డాక్టర్ గారు. సమస్య ఏంటో చెప్పండి. తను మా అక్క అండి. తను కూడా శ్రావణిలాగే సన్నగా అవ్వాలనుకుంటుంది. అవునా? నాడి సక్రమంగానే ఉంది, పూర్తి ఆరోగ్యవంతురాలు అని చెప్పకనే చెప్తుంది. అలాంటప్పుడు ఎందుకమ్మా ఈ వైద్యం నీకు? అది కాదు డాక్టర్ గారు, నేను లావుగా ఉన్నాను కదా. అదేమంత సమస్య కాదు కదా. కానీ నాకు ఇదే పెద్ద సమస్య డాక్టర్ గారు. అందరూ తగ్గాలి అనుకోవడం, అందంగా కనపడడం కోసం. కానీ నాకు ఇది అవసరం డాక్టర్ గారు. నేను సన్నబడితేనే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నా కాపురం బాగుపడుతుంది. ఎలా అయినా మీరే తను తగ్గేలా చేయాలి డాక్టర్ గారు. మంచి మంది ఇప్పించండి. అమ్మా, ఏ మెడిసిన్ అయినా ముందు వ్యక్తికి పూర్తి నమ్మకం ఉండాలమ్మా. బేసిక్గా నాటు వైద్యం అనేసరికి చాలా మందికి చిన్న చూపు ఉంటుంది. నమ్మకం లేని చోట ఔషధం పనిచేయదమ్మా. అది కాదు డాక్టర్ గారు, నేను మీ మీద, మీరిచ్చే నాటు మందు మీద పూర్తి నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాము. మీరిచ్చే మందు ఫలితం ఎలా ఉంటుందో మా లోకేశ్వరి ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకున్నాను. మీ వైద్యాన్ని, మీ మందుని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. దయచేసి నేను సన్నగా అయ్యేలా చేయండి. ఎంత కఠినమైన వ్రతమైనా సరే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. నేను తగ్గాలి డాక్టర్, అంతే. ప్లీజ్. సరే అమ్మా, తీసుకొస్తానుండు. అయ్యింది నానమ్మా. ఇదిగో డాక్టర్ గారు మందులు కూడా ఇచ్చారు. ఇవి వాడితే నేను ఖచ్చితంగా సన్నగైపోతాను. మందు ఇప్పించడం వరకు మాత్రమే నా పని. వాడటం నీ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన చెప్పారుగా, క్రమం తప్పకుండా వాడకపోతే ఏం జరుగుతుందో అని. మళ్ళీ లోకేశ్వరి నన్ను తీసుకువెళ్ళింది ఇలా అయిందంటే బాగోదు. లేదు లోకి, అంతా నాదే బాధ్యత. ఏదైనా తిన్న తర్వాత మందులు వేసుకో. సరే, క్రమం తప్పకుండా వాడతాను, సన్నబడతాను. నేను చూసుకుంటాను కదా. నువ్వు చూసుకోవటం కాదే, ఇక మీదట నిన్ను చూసుకోవడానికి మనుషులు కావాలి. మొత్తానికి సాధించావే నాయనమ్మా. ప్రతిసారి గెలుపు ఒక్కరిదే అవ్వదు కదా నానమ్మా. ఇంతకాలం దాన్ని దెబ్బ కొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యాను. ఈ ప్రయత్నంతోనే సక్సెస్ అయ్యాను. ఇది ఆ నాటు మందు వాడటం, ఆది ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికల్లా ఇది పేషెంట్ అయి మంచాన పడటం. దీని టార్చర్ని భరించలేను అంటూ దీన్ని ఇంటి నుంచి బయటకు గెంటేయడం. దీంతో ఈ గుండమ్మ కథ సమాప్తం. ఏయ్, ఇప్పుడు ఇది వెళ్ళి నిద్రపడుతుందని బెడ్డెక్కుతుంది. ఈ ఎక్కడం ఒకటే ఎక్కడమేనా, లేకపోతే రేపు లేస్తుందా? కొద్ది రోజుల్లో ఎలాగైనా బెడ్ ఎక్కుతుంది. నువ్వు టెన్షన్ పడుకో.
రా. హలో ఏమండి, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను కానీ ఏం చేస్తున్నావు? అది తెలుసుకోవడానికే ఫోన్ చేశారు కదా. యాక్చువల్లీ నేను నాతో మాట్లాడదామని ఫోన్ చేశాను. అప్పుడు నాన్నగారికి కదా ఫోన్ చేయాలి, నాకు చేశారేంటి? ఏ నీకు చేస్తే మాట్లాడవా? అంటే ఫోన్ మావయ్య గారికి ఇవ్వనా? అవసరం లేదు. అవును, నీ మాట ఏంటి కొంచెం తేడాగా ఉంది? తేడాగా అంటే ఏదో నీరసంగా ఉన్నట్టున్నావు. అదేం లేదులేండి. ఇంతకీ ఫ్యాషన్ షో అయిపోయిందా? లేదు, రేపు ఫైనల్ రౌండ్ ఉంది. బాబీ మెల్లిగా మెల్లగా మెల్లగా మెల్లిగా ఇలా కూర్చోమనోడా మెల్లిగా. ఎరా, అసలే నీ పరిస్థితి బాగాలేదు. గదిలోనే ఉండక అటు ఇటు తిరుగుతావు ఎందుకురా? ఎంతసేపని గదిలోనే కూర్చుంటానన్నా. అది నిజమేలేరా, కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటే తొందరగా కోలుకుంటావు. కాఫీ తాగారా? ఇప్పుడే తాగానురా. వదినా, బాబీ కాస్త కాఫీ తీసుకొస్తారా? తీసుకొస్తాను బాబీ. ఏంటే నాటు ముందు తింది నిన్న డల్ అయిపోయింది, ఇవాళకి సిక్ అయిపోతుంది, రేపటికల్లా పేషెంట్ అయిపోతుంది అనుకున్నావు. దాన్ని చూస్తుంటే నాకు ఆయన సిమ్టమ్స్ ఏం కనపట్లేదు. రాత్రి ఆది ఫోన్ చేసి మాట్లాడాడు కదా, దాంతో రీఛార్జ్ అయి ఉంటుంది. అయితే నువ్వు విప్పించిన నాటు మందు కూడా అటకెక్కినట్టేనా? విషం తాగితే ఎవరైనా చావకుండా ఉంటారా? కష్టం. నాటు మందు తిన్నా అంతే, బెడ్ ఎక్కాల్సిందే. నాన్న, అన్నయ్య ఎప్పుడొస్తాడంట? ఫోన్ ఏమన్నా చేశాడా? నిన్న మాట్లాడానురా, ఇవాళ ఫైనల్ రౌండ్ అని చెప్పాడు. ఈ పాటికి అయిపోయి ఉంటుంది గాని ఎప్పుడొస్తాడో ఫోన్ చేయలేదురా. నా మనవడు విజయ్ గారు ఉందో తిరిగి వస్తాడా చూస్తానండి. ఇదెక్కడ గొడవే? నిన్నటి వరకు ఆ గుండమ్మ ఎప్పుడు బెడ్ ఎక్కుతుందా అని చూసాం. అది కూర్చుంటే బాగుంటుంది అనిపించింది. ఆ ముసలి సచ్చినోడికి డాక్టర్ నాకు తెలిసిన వాడు అని చెప్పి చచ్చిందంట. ఇంకా నయం, నువ్వే తీసుకువెళ్లి దగ్గరుండి మొందిప్పించావని చెప్పలా. అన్నట్టు ఆ డాక్టర్ని పట్టుకొని 4 తంతే వాణ్ణి పేరు చెప్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ముందు వాడిని అక్కడి నుంచి పారిపోమని చెప్పాలి. You are calling is not responding at the moment. Please try after some time. ఏమైంది? ఫోన్ ఎత్తడం లేదు. పోయే కాలం వచ్చినప్పుడు అట్లానే జరుగుతుంది. అటు చూడు. నాకెందుకో ఆ ప్లేస్ లో నిన్ను వేలాడదీస్తారనిపిస్తుంది. పదరా పద. ఆడ్రా. ఎరా,
ఆ మందులు ఇచ్చింది వీడేనా? అవును నాన్న, వీడే. చెప్పరా, ఎందుకు ఇచ్చారు ఆ మందు? నా కోడల్ని ఏం చేద్దామని ఇచ్చావరా? ఆ మందు ఏంటో చెప్పరా. అలా మధ్య కొడితే చెప్పడన్నాడు, కుక్కను కుట్టినట్టు కొడితే కానీ చెప్పడాడు. నా కోడలు నీకేం అన్యాయం చేసిందిరా? లావు తగ్గడానికే మందిచ్చానండి. అబద్ధం. అది ఒళ్ళు తగ్గడానికి ఇచ్చిన మందు కాదు, సిక్ అవడానికి ఇచ్చిన మందు అని డాక్టర్ చెప్పాడు. నిజం చెప్పు, ఏంటా మందు? మాట్లాడవేంట్రా? చెప్పు చెప్పు చెప్పరా చెప్పు చెప్పు చెప్పరా. చంపరా. సార్ 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 చెప్పు, ఎందుకు ఇచ్చావరా? చెప్పు. అదే కొట్టు కొట్టు సచ్చినోడ్ని. వీడిచ్చిన మందు వల్లే అది పూర్తిగా పేషెంట్ అయితే మా జీవితాలు మొత్తం దానికి సేవలు చేస్తూ గడపాల్సి వచ్చేది. ఎక్కడ చదివారు నువ్వు ఎంబీబీఎస్? ఎక్కడ చదివావు? చెప్పరా. నేను ఎంబీబీఎస్ కాదండి, నాటు వైద్యుడండి. ఇలాంటి వేషాలు వేస్తే లోపలేస్తారని తెలీదా నీకు? పోలీసులకు అప్పగించమంటావా? పోలీసులకు అప్పచెప్పడం ఏంటన్నయ్య? డాక్టర్ గారు చెప్పారు కదా, వదిన మీద ఎవరో కుట్ర చేశారు, అందుకే ఇలాంటి మంది ఇచ్చారని. ఆ కుట్ర ఏంటో మనకి తెలియాలి. వీడు చేశాడా లేక వీడితో ఇంకెవరైనా చేయించారనే తెలియాలి. చెప్పరా. చెప్పరా చెప్పరా చెప్పు. చెప్పమంటుంటే చెప్పమంటుంటే చెప్పరా చెప్పమంటుంటే చెప్పరా. ఇదిగో బాబు, మరీ కొట్టకండి అయ్యా. పుసుకుని చచ్చాడంటే కేసు అవుతుంది. కేసైనా కోర్టులైనా నేను చూసుకుంటాను అత్తయ్య. అసలు వీడా మందు ఎందుకు ఇచ్చాడు, ఎవరిప్పించారో తేలాల్సిందే. చెప్పు, నిజం చెప్పు. ఎవరు చేయమన్నారు? ఎవరు చేయమందే? అది వీడే చెప్పాలమ్మా, 4 తంతే గాని చెప్పడం. మావయ్య వద్దని చెప్తున్నాను కదా. ఇందులో ఆ డాక్టర్ తప్పేమీ లేదు. తప్పు లేకపోవడం ఏంటే? వాడిచ్చిన మందు తినడం వల్లే నీకిలా జరిగి చచ్చింది. కావచ్చు, కానీ ఆ మందు కావాలని తెచ్చుకున్నది నేనే. ఎందుకు? నువ్వు చచ్చి మమ్మల్ని చంపడానికా? లేదత్తయ్య, ఆయనిచ్చిన నాటు మందు వాడితే త్వరలోనే సన్నగైపోతానని తెచ్చుకున్నాను. ఒకరు చెప్తే నేనే ఆయన్ని కలిశాను. నా పరిస్థితిని చెప్పాను. అప్పటికి ఆయన నాటు మందు అందరికీ సరిపడదు అని చెప్పాడు. కానీ ఎలాగైనా తగ్గాలనే పంతంతో నేనే ఆయన మాట వినకపోగా అందరికీ ఇచ్చిన దానికంటే కాస్త పవర్ఫుల్ మందివ్వమని నేనే ఆయన్ని ఫోర్స్ చేశాను. దాంతో ఇలా జరిగింది. పాపం, ఇందులో తప్పేదైనా ఉంటే ఆయన్ని బలవంతం పెట్టి అంత పవర్ఫుల్ మెడిసిన్ తీసుకున్న నాది తప్పు, ఆయనది కాదు. అబద్ధం. మీరు అబద్ధం చెప్తున్నారు వదినా. బాబీ, ఇది నిజం. నేనే డాక్టర్ గారిని ఫోర్స్ చేశాను. అమ్మా, నిజం ఒప్పుకొని నన్ను బ్రతికించారు తల్లి. మా వాళ్ళు మీ మీద చేయి చేసుకున్న దానికి నేను క్షమాపణలు చెప్తున్నాను. మీరు వెళ్ళండి. కర్మరా బాబు. వెళ్ళేస్తానమ్మా.
ఏయ్ ఎందుకు చేసావు ఇలాంటి పని? చెప్పాను కదండి, త్వరగా తగ్గాలని. నిన్ను రేయ్, ఛే, ఇదివరకు నిన్ను కొడితే నేనే వెళ్ళి దూరంగా పడేదానిలా ఉండేదానివి. ఇప్పుడు కొడితే చచ్చేదానిలా తయారయ్యావు. ఏంటి కంచాల ముందు కూర్చుని అందరూ దిక్కులు చూస్తున్నారు? తినరా? అంటే వదిన మీ వదినగాడు రాకపోతే ఇక్కడెవరికి ముద్ద దిగదా? ఇదిగో మా గుండమ్మ కోసం మీరేమో ఆగక్కలేదు. మీకు ఆకలైతే మీరు తినేయండి, గొడవే లేదు. లోకేశ్వరి భోజనానికి రాకపోతే పిలుచుకొని వస్తానని వెళ్ళిందమ్మా. దొందే. ఒకదానికేమో కొవ్వెక్కువ, రెండో దానికి పొగరెక్కువ. ఏమే పగలంతా మీ నోర్లు వాగుతూనే ఉంటాయి. కనీసం రాత్రిపూటైనా తినే దగ్గరైనా ఆ నోర్లు వాగటం ఆపరా? ఇది ఎందుకు ఏడుస్తుంది? ఏమైందక్క దీనికి? ఏమైంది లోకేశ్వరి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది లోకేశ్వరి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి ఎందుకో ఏడుపు? చెప్పవే. ఏం జరిగిందని అడుగుతుంటే ఏడుస్తూ కూర్చోడం ఏంటమ్మా? చెప్పు. అందర్నీ ఏడిపించి ఆనందించే ఇదేడుస్తుందంటే ఖచ్చితంగా ఇదేదో ఎత్తే అయ్యుంటుంది. లోకేశ్వరి, ఎందుకే నా బంగారు తల్లి ఏడుస్తున్నావు? ఏం కష్టం వచ్చిందే నీకు? అయ్యో, నీకేమైంది, నువ్వెందుకు ఏడుస్తున్నావు? లోకేశ్వరి ఏడుస్తుంది కదా, అందుకే నేను ఏడుస్తున్నాను. అదెందుకు ఏడుస్తుందో తెలీదు, తోడుగా మీ ఏడుపు ఒకటి మాకు. లోకి, ఏంటమ్మా తను? ఏమన్నావే దాన్ని? నేనేం అనలేదత్తయ్య, భోజనానికి రమ్మని పిలిచాను. బహుశా నీకు నచ్చిన కూరలు లేవని ఏడుస్తున్నావా? పోనీ కడుపులో ఏదైనా నొప్పని ఏడుస్తున్నావా? మరి ఎందుకు ఏడుస్తున్నావు కాస్త చెప్పాడు అమ్మా. అవసరం అనుకుంటే మేమందరం కలిసి నీతో పాటు తను తెలివైంది, అదృష్టవంతురాలు. అదృష్టం కాలిపోతోందిలే, చెప్పు. నేను మా ఆయన పనికి మాలిన వాళ్ళం, దమ్మిడి సంపాదించడం చేతకాని వాళ్ళం. మాలాంటి చేతకాని వాళ్ళు మీరు ఎప్పుడు పెడతారా అని ముద్ద కోసం ఎదురు చూసేవాళ్ళం. మీతో కలిసి ఉండటానికి మేం సరిపోం, అందుకే మేం వెళ్ళిపోతాం. మీరు పనికి మాలినోళ్ళని ఎవరన్నారే? ఇంకెవరు? ఏవిడి గారే. ఇదిగో లోకి, కడుపులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు. గుండమ్మ ఎప్పుడు అలా మాట్లాడతావు? చెప్పాను కదా నానమ్మ, నేను నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరని. లోకేశ్వరి, నేను నిన్ను తిట్టానా? తిట్టకపోతే తిట్టావని నేను అబద్ధం చెప్తున్నానా? సరే, నేనే అబద్ధం చెప్తున్నాను. నువ్వు నన్ను భోజనానికి పిలవడానికి వచ్చావు, కానీ నేను నీతో గొడవ పడ్డాను. వీధిలో మీ ఆయన గొప్ప, ఇంట్లో నువ్వు గొప్ప, మేం మాత్రం దిబ్బ అని నేనే అన్నాను. ఓహో, లోపల ఇదే ఇలా గొడవపడి బయటకొచ్చి నాటకం మొదలు పెట్టిందన్నమాట. కానీ ఈ డ్రామా అంతా దేనికోసమో? ఫుసై, ఇంటి పెత్తనం అప్పగించి మా ఆయన నిన్ను నెత్తి మీదకి ఎక్కించుకునేసరికి ఒళ్ళంతా కొవ్వెక్కిందా? అత్తయ్య,
దీన్నంటే అన్నావు. నా కొడుకుని చేతగానివాడు అనడానికి నీకేం అర్హత ఉందే? అమ్మా అర్థం లేకుండా మాట్లాడకండి. ఒకరు నన్ను కామెంట్ చేస్తేనే తట్టుకోలేని వదిన నన్నెందుకు కామెంట్ చేస్తుంది? ఆహా, అయితే మీ వదంతో పాటు మీరు ఇక్కడే ఉండండి. మంటలు. నేనే వెళ్ళిపోతా. ఏంటమ్మా ఇందాక నుంచి ఓ పోతాను బెదిరించేస్తున్నావు. మనవణ్ణి వదిలేసి ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఏ పట్టైనా పడిపోతాను, ఎవరికి నష్టం? లోకేశ్వరి నా మాట విను, ముందు ఏడు పాపు. లోకేశ్వరి ప్లీజ్ ఏడు పాపు. ఇప్పుడేంటి, ఇది నిన్ను అవమానిస్తూ మాట్లాడినందుకు నువ్వు హర్ట్ అయ్యావు అంతే కదా? అది కాదు. నువ్వు నోర్మై. తనని తిడతావేంట్రా? మరి లోకేశ్వరి బయటికి వెళ్ళిపోతానా అంటుంది, పంపించేద్దామా? లోకేశ్వరి నీకు తనతో సారీ చెప్పిస్తాను, ఓకేనా? నాకు ఈ సారీలు సానుభూతులు అవసరం లేదు. ఏమో అనుకున్నాను గాని నువ్వు గట్టిదానివేనే. కోపంతో సాధించలేని దాన్ని కన్నీళ్లు పెట్టుకుని సాధించావు. మొత్తానికి ఆదితోనే నీకు కొత్త ఆఫీస్ పెట్టేలా చేయించుకున్నావు. సూపరు. అది నా ఎదుగుదలకు పునాది నానమ్మా. తొలిమెట్టు రెడీ. మీరింతకాలం ట్రైన్ చేసిన మోడల్స్ అందరూ ఆ దమయంతి గారి దగ్గరికి షిఫ్ట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. దీనికి మీ సమాధానం? మీరంతా ఫ్యాషన్ కోచ్ ఆదిత్య దగ్గర ట్రైన్ అయిన అమ్మాయిలు కదా, ఆయన్ని వదిలేసి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? దానికి కారణం ఆదిత్య గారి వైఫ్ గుండమ్మ. మేము తినే ఫుడ్ లో ఏదో మిక్స్ చేసి వెయిట్ పెరిగేలా చేసింది. మేం మోడల్స్ గా సెలెక్ట్ కాకుండా ఉండాలని ప్రయత్నం చేసింది. ఇదేంటే అయిపోయిన బాగోతానంతా బయటికి తీస్తున్నావు? బయటికి తీయటం కాదు, అన్నింటినీ ఒక చోటుకి చేరుస్తున్నా. ఎందుకే? ఆదిని రేపు ఫంక్షన్ లో అన్పాపులర్ చేయడానికి, ఆది గుండమ్మని తిట్టేలా చేయడానికి. ఈ వీడియోతో ఆదికి తలవంపులు రావచ్చు కానీ గుండమ్మకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? రేపు జరిగే ఫంక్షన్ లో ఈ 5 సంవత్సరాలుగా ఆది సాధించిన విజయాలు, ఘనకార్యాలు అందరికీ తెలిసేలా తన పాపులారిటీ పెంచుకోవడానికి ఒక డెమో తయారు చేస్తారు. అదంతా ఉన్న పెన్ డ్రైవ్ ఇప్పుడు ఆ గుండమ్మ చేతిలో ఉంది. అది ఫంక్షన్ లో ప్లాన్ చేసి ఇమేజ్ పెంచుకోవాలనుకుంటున్న ఆలోచనలకు అడ్డుకట్ట వేసి నేను రెడీ చేసిన ఈ వీడియోలతో ఇమేజ్ డ్యామేజ్ చేస్తాను. నేను సొంతంగా ఆఫీస్ ఓపెన్ చేయడం మొదటి విజయం. ఆదిని అన్పాపులర్ చేసి గుండమ్మని దెబ్బ కొట్టడం రెండో విజయం.